నారా లోకేష్ తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. అలాగే టీడీపీ వ్యవస్థాపకులు దివంగత మహానటుడు నందమూరి తారక రామారావు మనవడిగా లోకేష్కి ఎంతో ప్రత్యేకత ఉంది. తాత తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ రాజకీయ ప్రవేశం చేశారు నారా లోకేష్. మొదట వ్యాపార రంగాల్లో అడుగుపెట్టి రాణించిన లోకేష్ ఆ తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టి తనదైన గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఈరోజు నారా లోకేష్ 43వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 1983 జనవరి 23న చంద్రబాబు భువనేశ్వరి దంపతులకు నారా లోకేష్ జన్మించారు. లోకేష్ జన్మించే నాటికి చంద్రబాబు ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలకు సేవ చేశారు. లోకేష్ ప్రాథమిక విద్య అంతా కూడా హైదరాబాద్లోనే జరిగింది. ఆ తర్వాత స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి MBA చేశారు. కార్నెగీ మెలన్ విశ్వవిద్యాలయం నుండి మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ విభాగంలో BSc చేశారు. చిన్నప్పటి నుండి కూడా లోకేష్ చదువుల్లో ఎంతో ప్రావీణ్యం చూపించేవారు. లోకేష్ స్కూల్కు వెళ్లే టైంలోనే తన తండ్రి ముఖ్యమంత్రి హోదాలో ఉండటంతో అత్యంత భద్రత నడుమ స్కూల్కి వెళ్లేవారు. క్రమశిక్షణలోనూ లోకేష్ తండ్రికి తగ్గ కొడుకుగా పేరు తెచ్చుకున్నారు. అమెరికాలో ఉన్నత చదువులు చదివిన నారా లోకేష్ ఇండియాకు వచ్చి వారి వ్యాపార సంస్థ అయిన హెరిటేజ్కు మేనేజ్మెంట్ డైరెక్టర్గా బాధ్యత చేపట్టారు. లోకేష్ MDగా ఉన్న సమయంలో ఈ సంస్థ పలు ప్రాంతాల్లో కొత్త స్టాళ్లను ఏర్పాటు చేసింది. వ్యాపార విస్తరణ కూడా వేగంగా జరిగింది. అలాగే పలు విభాగాల్లో కూడా హెరిటేజ్ పలు అవార్డ్స్ అందుకోవటంలో లోకేష్ కీలక పాత్ర పోషించారు.